ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ఊహించుకోండి. కోట్లాది మంది భక్తులతో నిత్యం గోవిందా గోవిందా అనే నామస్మరణతో మారుమోగిపోయే తిరుమల కొండ ఒక్కసారిగా నిశ్శబ్దమైపోతే, 7 కొండలవాడి గర్భాలయ తలుపులు వరుసగా 3 రోజులు మూతపడి కనీసం లోపల దీపం పెట్టే దిక్కు కూడా లేకపోతే, అసలు చరిత్రలో ఎప్పుడూ జరగని ఈ వింత కలియుగ దైవం తిరుపతి వెంకన్న గుడిలో జరగబోతుందని బ్రహ్మంగారు 400 ఏళ్ల క్రితమే రాశారంటే మీరు నమ్ముతారా? ఇది ఏదో సోషల్ మీడియాలో వచ్చే పుకారు కాదు. 1971లో ముద్రించిన ఒక పురాతన కాలజ్ఞాన పుస్తకంలో పేజీ నంబర్లతో సహా ఉన్న ఆధారాలు. అసలు బ్రహ్మంగారు సమాధిలోకెళ్లే ఆఖరి నిమిషంలో భక్తులకి ఇచ్చిన భయంకరమైన హెచ్చరికలేంటి? ఆకాశంలో విషవాయువు పుట్టడం ఏంటి? గరుడ స్తంభం నుంచి ఓంకారనాదం వినిపించడం వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఈరోజు మనం వీడియోలో ఈ సంచలన నిజాలన్నింటినీ చాలా వివరంగా, ఇది కేవలం వీడియో మాత్రమే కాదు, ప్రతి హిందువు తెలుసుకోవాల్సిన ఒక హెచ్చరిక. కాబట్టి చివరి వరకు ఓపిక్గా చూడండి. బ్రహ్మంగారు తాను జీవ సమాధిలోకి వెళ్లే కొన్ని క్షణాల ముందు మన కలియుగ దైవం తిరుపతి వెంకన్న గురించి కొన్ని మాటలు చెప్పారు. అలా 1971 నాటి ఆ పాత పుస్తకంలో 421వ పేజీ ఒకసారి చూస్తే తిరుమల కొండపై జరగబోయే ఊహించని మార్పుల గురించి చాలా స్పష్టంగా రాసి ఉంది. అయితే బ్రహ్మంగారు రాసిన ఆ వ్యాఖ్యల గురించి తెలుసుకున్నట్లయితే అందులో ముఖ్యంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం ఎటువంటి పూజలు లేకుండా వరుసగా 3 రోజుల పాటు మూతపడుతుందట. నిజానికి ఇది వినగానే మనకి కోవిడ్ కాలంలో తిరుమలలో దర్శనాలు ఆగిపోయిన విషయం గుర్తొస్తుంది కదా. కానీ అప్పుడు కేవలం భక్తులకే దర్శనాలు మాత్రమే ఆగాయి. కానీ లోపల అర్చకులు మాత్రం స్వామివారికి నిత్య కైంకర్యాలు, పూజలు చేస్తూనే ఉన్నారు. స్వామివారికి చేయాల్సిన సేవలు అన్నీ చేశారు. అయితే బ్రహ్మంగారు రాసింది అది కాదు. ఇంతకీ ఆయన ఏం రాశారంటే, నగర్భాలయ తలుపులు పూర్తిగా మూతబడి లోపల దీపం కూడా వెలగని పరిస్థితి వస్తుందని ఆయన చెప్పారు. అవును, మీరు విన్నది నిజమే. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. అదేంటంటే, చరిత్రలో ఎన్ని యుద్ధాలొచ్చినా, కరువులొచ్చినా ఆగిపోని పూజలు భవిష్యత్తులో ఎందుకు ఆగిపోతాయని. ఇంతకీ స్వామి ఏం రాశారంటే, ఆలయంలోని గరుడ ధ్వజం లేదా గరుడ స్తంభం నుండి ఓంకారనాదం వినిపిస్తుందట. సాధారణంగా గుడిలో గంటల శబ్దాలు, మంత్రాలు వింటాం. కానీ ఒక రాతి స్తంభం నుండి ఓంకారం పుట్టడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. సైన్స్ పరంగా చూస్తే భూకంపాలు వచ్చే ముందు భూగర్భంలోని రాళ్లల్లో వచ్చే ఒత్తిడి వల్ల కొన్ని రకాల శబ్దాలు వస్తాయని జియాలజిస్టులు చెప్తూ ఉంటారు. మరి బ్రహ్మంగారు తిరుమల కొండల్లో రాబోయే భూకంపాల గురించి ఆనాడే హింట్ ఇచ్చారా? లేక తన భక్తులని అప్రమత్తం చేయడానికి వెంకన్నే ఇస్తున్న దైవిక సంకేతమా? ఏది ఏమైనా ఈ 2 సంఘటనలు, అంటే పూజలు ఆగిపోవడం మరియు గరుడ స్తంభం మోగడం ఒకేసారి జరిగితే ఈ ప్రపంచం మొత్తం భయంతో వణిగిపోతుందని, మనుషులు దిక్కుతోచని స్థితిలో పడిపోతారని రాసి ఉంది. ఇక సామాన్య ప్రజలకి జరిగే నష్టాల గురించి కూడా ఆ పుస్తకంలోని 419 మరియు 420 పేజీలో చాలా వివరంగా ఉంది. ముఖ్యంగా విషవాయువు గురించి బ్రహ్మంగారు రాసిన మాటలు ఇప్పుడు మనం అనుభవిస్తున్న పరిస్థితులకి అద్దం పడుతున్నాయి. ఆకాశంలో విషవాయువు పుడుతుందని, ఆ గాలి పీల్చడం వల్ల మనుషులు రోగాల బారిన పడి కోళ్లలా విలవెల్లాడి చనిపోతారని ఆయన 400 ఏళ్ల క్రితమే రాశారు. పాత రోజుల్లో కలరా, మలేరియా వంటివి నీళ్లు తాగడం వల్ల, తినడం వల్ల వచ్చేవి. కానీ కేవలం గాలి పీల్చడం వల్ల కూడా మరణం వస్తుందని బ్రహ్మంగారు ఎలా ఊహించారు? మనం చూసిన గత మహమ్మారి కూడా గాలి ద్వారానే వ్యాపించింది కదా. మళ్ళీ అలాంటిది ఏదైనా రాబోతుందా? లేక మనం పీల్చే గాలిలో కాలుష్యం పెరిగిపోయి ఆక్సిజన్ అందక మనుషులు చనిపోతారని ఆయన హెచ్చరిస్తున్నారా? అంతేకాకుండా 420వ పేజీలో గ్రహాల మార్పుల గురించి కూడా ఉంది. ధూమకేతువు అనే నక్షత్రం పుట్టి చాలా మంది నాశనం చేస్తుందని ఆయన రాశారు. మన పురాణాల ప్రకారం ధూమకేతువు ఆకాశంలో కనిపిస్తే అది రాజులకి లేదా దేశానికి నష్టం అని అర్థం. సైన్స్ పరంగా చూసినా ఏదైనా తోకచుక్క భూమికి దగ్గరగా వస్తే వాతావరణంలో పెను మార్పులు వస్తాయి. బ్రహ్మంగారు ఇవన్నీ మనల్ని భయపెట్టడానికి చెప్పలేదు, అప్రమత్తంగా ఉండమని చెప్పారు. మరి ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా, దీనికి పరిష్కారం ఏంటి? మనం ఎక్కడికైనా పారిపోవాలా అంటే ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ముంచుకొస్తున్న ప్రమాదాన్ని చెప్పిన ఆ తండ్రే దాని నుండి తప్పించుకునే దారిని కూడా మనకి చూపించారు. ఫ్రెండ్స్, మీరెప్పుడైనా గమనించారా? ఇటీవల కాలంలో ప్రకృతిలో అసాధారణమైన మార్పులు రావడం, మన పెద్దలు చెప్పినట్టు కలియుగం అంత నిజంగానే దగ్గర పడుతుందని మీకు అనిపిస్తుందా? ఒకవేళ నిజంగానే తిరుమల వంటి పవిత్ర క్షేత్రంలో ఇలాంటి పరిస్థితులు, వింతలు జరిగితే ఒక భక్తుడిగా మీరు ఎలా స్పందిస్తారు? మీ మనసులో ఏముందో కింద కామెంట్స్లో మాతో పంచుకోండి. ఇక బ్రహ్మంగారు సమాధిలోకి వెళ్లే ముందు భక్తులందరూ ఏడుస్తూ ఉంటే ఆయన కళ్ళు తెరిచి వారికి ఒక గొప్ప మంత్రాన్ని ఉపదేశించారు.
422వ పేజీలో ఆ మంత్రం అక్షరాల సాక్షిగా ఉంది చూడండి. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ వీరబ్రహ్మణే నమః. ఇది ఒక సామాన్యమైన మంత్రం కాదు. ఇందులో ఉన్న ఒక్కో అక్షరానికి ఒక్కో శక్తి ఉంది. హ్రీం అనేది భువనేశ్వరి బీజాక్షరం, క్లీం అనేది కామరాజ బీజాక్షరం, శ్రీం అనేది లక్ష్మీ బీజాక్షరం. శివుడిని మరియు వీరబ్రహ్మేంద్ర స్వామిని కలిపి ఈ బీజాక్షరాలతో స్మరిస్తే ఎటువంటి విపత్తు వచ్చినా అది ఆ భక్తుడికి ఒక రక్షణ కవచంలా నిలుస్తుందని 423వ పేజీలో స్వామి స్వయంగా చెప్పారు. ఈ మంత్రాన్ని భక్తితో జపించే వారికి అపమృత్యు దోషాలు ఉండవట. ఇక చరిత్రలో అత్యంత విషాదకరమైన మరియు అద్భుతమైన ఘట్టం ఏంటంటే బ్రహ్మంగారు సమాధిలోకి వెళ్ళిన ఆ సమయం. 426వ పేజీలో ఆ చివరి క్షణాల గురించి వివరణ ఉంది. ఆ రోజు బనగానపల్లె మొత్తం జనంతో నిండిపోయింది. భక్తుల ఏడుపులతో ఆ ప్రాంతం మారుమోగిపోయింది. కానీ స్వామి ముఖం మాత్రం ఎంతో ప్రశాంతంగా చిరునవ్వుతో ఉంది. ఆయన తాను స్వయంగా ఎంచుకున్న సమాధి గుంతలోకి వెళ్ళారు. లోపల వెలుతురు లేదు, గాలి లేదు. కానీ ఆయన తనలోని జ్ఞాన జ్యోతిని వెలిగించి పద్మాసనంలో కూర్చుని తన ప్రాణాన్ని బ్రహ్మరథంలోకి లాక్కున్నారు. భక్తులు కన్నీళ్లతో ఆ సమాధిపై రాయిని మూసివేశారు. దీంతో గొప్ప శక్తి ముగిసింది అని అందరూ అనుకున్నారు. కానీ నిజానికి అక్కడి నుండే ఒక కొత్త శకం మొదలైంది. ఎందుకంటే తాను మళ్ళీ వస్తానని, వీరభోగ వసంతరాయలుగా వచ్చి ధర్మాన్ని ప్రతిష్ఠిస్తానని ఆయన ముందే చెప్పారు. చూశారు కదా ఫ్రెండ్స్, 1971 నాటి ఆ పాత పుస్తకంలో ఉన్న ఈ ఆధారాలు చూస్తూ ఉంటే మనం నిజంగానే కలియుగ అంతానికి దగ్గరగా ఉన్నామా అనిపిస్తుంది. తిరుమలలో తలుపులు మూతపడడం, విషవాయువులు రావడం వంటివి మనల్ని భయపెట్టడానికి కాదు, మనల్ని మార్చడానికి రాసినవి. ధర్మం ఎక్కడైతే నశిస్తుందో అక్కడ వినాశనం మొదలవుతుంది. ఆ వినాశనం నుండి తప్పించుకోవాలంటే భక్తి మరియు ధర్మ మార్గాలే శరణ్యం. బ్రహ్మంగారు చెప్పిన ఆ రక్షణ మంత్రాన్ని మనసులో స్మరిస్తూ మంచి పనులు చేస్తూ ముందుకి సాగుదాం. ధర్మో రక్షితి రక్షితః అంటే మన ధర్మాన్ని రక్షిస్తే అది ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. మరి ఈ పుస్తకంలోని సాక్ష్యాల గురించి మీరేమనుకుంటున్నారు? తిరుమలలో తలుపులు మూతపడతాయనే మాట నిజం కాబోతుందా? మీ విలువైన అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.